అందుకే మాటి మాటికి చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఏ విధముగా మరి మనందరి జీవితాల్లో ప్రభుని విశ్వసించి కూడా మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు ఫలభరితమైనటువంటి ధన్యతలు మన జీవితంలో ఎందుకు రావట్లేదు? కొంత సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం. అవునయ్యా, నేనైతే ప్రభుని విశ్వసించాను, అయినను నా జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు నా జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించడం లేదు అని చాలా సందర్భాలలో మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రభు ఈ దినము కొంత సమయాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే, నీవు అనేక మంది సేవకులు బోధించినటువంటి వాక్యాలని వింటున్నావు, నీవు దేవునికి నమ్మకంగా ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని సేవకులతో మాట్లాడే మాటలన్నీ వింటున్నావు. కానీ ఎప్పుడైనా సరే దేవుడు నీతో మాట్లాడాలని చూసినప్పుడు నీవు దేవునితో మాట్లాడుతూ ఉంటున్నావా లేదా? చాలా మంది ఈ సందర్భాలు ఈ మార్గంలో నడుస్తూ ఉంటుంటారు. ఏ మార్గం అని అంటే, దేవునికి నమ్మకముగా ఉన్నానని చెప్పి అనేక మంది సేవకులతో మాట్లాడినటువంటి దేవుని మాటలు వింటారు, అనేక సందర్భాల్లో లైవ్ చూస్తారు, ఇంకా అన్ని చూస్తారు. కానీ ఆ మాటలు, ఆ సందర్భము వారితో మాట్లాడినటువంటి మాటలే మీరు వింటున్నారు. కానీ ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడాలని చూస్తున్నటువంటి మాటలని నీవు దేవునితో మాట్లాడుతున్నావా? దేవునితో నీవు మాట్లాడకపోతే, దేవునితో నీవు గడపకపోతే మన జీవితంలో రావాల్సినటువంటి అనేక ఆశీర్వాదాలు కానీ, మనకేదో తారసపడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలిగినటువంటి మార్గాలు కానీ మన జీవితంలోనికి ప్రభు అనుమతించాడు. అదెలా అంటే, దేవుడితో మనం ఎలా మాట్లాడతాం? దేవుడితో ఎలా మాట్లాడతాం? దేవునితో మనం ప్రార్థనతో మాట్లాడతాము. ప్రభు దేవుని వాక్యం బైబిల్ చదువుతుంటున్నప్పుడు దేవుని వాక్యముతో ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ దినం మనము దేవుని బిడలముగా మన జీవితంలో కొన్ని విడవవలసినవి ఏమైనా ఉన్నాయేమో ఈ దినం మనము చూసుకుందాం. ఒకవేళ నీ జీవితంలో ఇది మాట్లాడబోయే సందర్భాన్ని మన జీవితంలో ఏ మూలనైనా ఉంటే, ఒకవేళ ప్రభు జ్ఞాపకము చేస్తే వాటిని విడిచిపెట్టడానికి మనం సిద్ధపడదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మరి మన జీవితంలో ఓపిక అనేది ఎక్కడైనా ఉందా? దేవుడు ఈ దినం మనల్ని అడుగుతూ ఉంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో ఓపిక అనేది ఏమైనా ఉన్నదా? అదే విధంగా చూసినట్టయితే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి మాటి మాటికి మన జీవితంలో విడవాల్సినవి ఏమైనా ఉన్నావి అని అంటే, మనం ఎక్కడెక్కడ పడిపోతుంటున్నాం, మనం ఎక్కడెక్కడ మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సాతాను చోటు చేసుకుంటుంది.
ఏవైతే మనము వదిలిపెట్టాలి, ఏవైతే మన జీవితంలోకి దేవుడి నుంచి తీసుకోవాలి అనే విషయంలో మనం ఆలోచన చేస్తే ప్రభు మనతో మాట్లాడతాడు. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రభువుని వెంబడిస్తుంటున్నావు? నీ బ్రతుకులను జీవితంలో ఏళ్ల తరబడి సంవత్సరముల వెంబడి సంవత్సరము గతించిపోవచ్చున్నది, దినము వెంబడి దినము గడిచిపోతున్నది. కానీ ప్రభు ఈ దినం నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొద్దకు నీవు వస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనియో, ఏదైతే నువ్వు వెతుకుతున్నావో వెతికే దానికి దేవుడు ఫలము దయచేస్తాడనియో నమ్మలేను కదా. ఒకవేళ నమ్మకపోతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? నువ్వు దేవుని సముఖానికి వచ్చి ఏమైనా ప్రయోజనము ఉన్నదా? ఒకవేళ ఉండకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం లాభం? ఈ దినం ప్రభు అడుగుతుంటున్నాడు. ఎన్నో సంవత్సరముల వెంబడి సంవత్సరములు, దినముల వెంబడి దినములు మన జీవితం గుండా ప్రయాణం అంటే గడిచిపోతూనే ఉన్నాయి. కానీ మన జీవితంలో ఉండాల్సినవి మాత్రం ఉండలేవు, కానీ ఉండకూడనివి మాత్రము చాలా మన జీవితంలో నింపుకుంటుంటున్నాం. ఈ దినము ఒక మాట అడుగుతుంటున్నాం. మన జీవితంలో తీసివేయాల్సినవి తీసివేయాలి, దేవుడు మనకు కావలసినవి నింపాలంటే ముందు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే నీవు దేవుడి సముఖానికి వచ్చి నీవు నీ దేహమును, నీ ఆత్మను, నీ హృదయమును దేవుని పరిశుద్ధాత్మకు నీవు పూర్తిగా అప్పచెప్పుకుంటే, నీవు పూర్తిగా లోబడితే దేవుడు అయ్యా నా జీవితంలో నీకు ఇష్టము లేనివి ఏమైనా ఉంటే పూర్తిగా తీసివేసి నాకు కావలసినవి నింపుమయ్యా అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి నీవు సరెండర్ అవుతావో, నీ దేవుడు నీ హృదయంలో ఉన్న పాపములన్నిటినీ నీ ద్వారా ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే దేవుని సముఖంలో నీ తప్పిదాలను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగుతావో అవన్నీ తీసివేయబడతాయి. ఎప్పుడైతే తీసివేయాల్సినవన్నీ ఖాళీ చేసి దేవుడు తనకు కావలసినవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు. కానీ మనం దేవుని దగ్గరికి వస్తుంటున్నప్పుడు దేవుడు చేస్తాడో లేదో అని కొన్నిసార్లు మనం అపనమ్మకముతో ప్రభు దగ్గరికి వస్తూ ఉంటుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి వాడు. ఏదైనా ఈ సృష్టిలోనైనా సరే, ఏదైనా సరే ఒక నీకు సందేహం వస్తే, ప్రభువా ఇది నీకు నీ వల్ల అవుతుందో లేదో, కానీ నేను అడగానో లేదో అని ఒకవేళ సందేహము చొప్పున నీవు అడిగితే అది దేవుడు చేయగలుగుతాడా? ఈ సమస్తమైన సృష్టిని సృష్టించినటువంటి వాడు, ఈ సృష్టి యావత్తు, ఈ పంచభూతములు దేవునికి లోబడుతున్నాయి కాబట్టి దేవునికి ఏమైనా అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో ఒక 2-3 మాటలని మనము చూసుకుందాం. మన జీవితంలో మనమందరము, దేవుని బిడ్డలమందరము కూడా వాటిని ఎలా పెట్టుకుంటున్నామంటే మన జీవితంలో పెనవేసుకొని పోయి వాటిని అలాగే గట్టిగా పట్టుకుంటుంటున్నాం. అందులో ఒక 2-3 చూసుకుంటుంటాం.
మొదటిగా చూస్తే ఫిలిప్పీలకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఫిలిప్పీలకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తేసునందు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తులైనటువంటి పౌలు ఈ స్టేట్మెంట్ ఇస్తుంటున్నాడు. ఎప్పుడైనా మన జీవితంలో గడిచిపోయినటువంటి గతాన్ని మనం పూర్తిగా వదిలేస్తుంటున్నామా? నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఏ సమస్యలు లేకుండా నా జీవితం అంతా సాఫీగా, అంటే ఏ కష్టాలు లేకుండా సంతోషముగా గడిచిందని నువ్వు చెప్పగలుగుతావా? ఒకవేళ నీ జీవితంలో దేవుడు మరి సుఖ దుఃఖాలు, సుడిగుండాలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే వాటన్నిటి నుంచి విడిపించినాక కూడా నీవు గతాన్ని ఎందుకు వదిలిపెడతలేవు? గతాన్ని నువ్వు ఎందుకు నీ జీవితంలో వదిలిపెట్టలేవు? ఎలా ఉంటున్నామంటే, నా జీవితంలో ఒకప్పుడు అది జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని నీవు జరిగినటువంటి సందర్భాలనే ఊహలో ఊహించుకుంటూ ఎందుకు నీవు భయపడుతున్నావు? ఎందుకు నీవు భయపడుతుంటున్నావు? ఈ దినం ప్రభు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో గడిచిపోయినటువంటి గతాన్ని మన జీవితంలో ఎక్కడ కూడా వాటిని మనం ఛాయలోనికి రానివ్వకూడదు. ఒక మాట అడుగుతాను, ఈ దినము గడిచిపోయినటువంటి ఈ సమయాన్ని, ఈ దినాన్ని, ఈ క్షణాన్ని మళ్ళీ మనం తీసుకొని రాగలుగుతామా? మరి మాటికి ఎందుకు మన జీవితాల్లో గతాన్ని నెమరు వేసుకుంటూ మనం చాలాసార్లు బాధపడినటువంటి సందర్భాలు ఎందుకు లేవా? ఈ దినం ప్రభు అడుగుతున్నాడు. అదే విధముగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చూడండి. యెషయా గ్రంథము 43 18 19 ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఎంత అంటే నీ ముందు జీవితంలో జరిగిపోయినటువంటి వాటిని నువ్వు మాటికి నీ మనసులో జ్ఞాపకము చేసుకొని లోపల నువ్వు కుమిలిపోవడము వద్దు బిడ్డ అని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. మరి పూర్వకాలంలో జరిగినటువంటి, నీ జీవితంలో జరిగినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు అని ప్రభు సెలవిస్తుంటుంటే నువ్వేం చేస్తున్నావు? వాటిని వదిలేస్తున్నావా? వాక్యం కంటిన్యూషన్ చేయండి అమ్మా. ఇదిగో నీ జీవితంలో, ఓ నా కుమారుడా, కుమార్తె, ఇప్పటి వరకు నీవు అనుభవించిన శోభ, ఆ బాధ, ఇరుకు, ఇబ్బందులన్నిటి నుంచి నీవు జ్ఞాపకము చేసుకోకు. నీ జీవితంలో ఒక నూతన క్రియ నేను చేయబోతుంటున్నాను. అది ఇప్పుడే ఈ రోజు స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా నీ గడిచిపోయినటువంటి పాప జీవితాన్ని ఎందుకు నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు? మొదటిగా మనము చూస్తే గతాన్ని విడిచిపెట్టాలి. మనం ఎప్పుడు కూడా
గడిచిపోయినటువంటి వాటిని మన జీవితంలోకి తీసుకొని రాలేము, కానీ ముందున్న దాని జీవితంలో ఏదైనా దేవునికి మెరుగైన జీవితము, మెరుగైన బ్రతికితే దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ లోతు భార్య ఎగ్జాంపుల్ తీసుకుంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణాలని దేవుడు నాశనము చేస్తాను అని సెలవిచ్చినప్పుడు గతాన్ని మరిచిపోయిందా? లోతు భార్య జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ఊరేమైపోయింది, నా స్నేహితులు ఏమైపోయారు, నా ఇల్లు ఏమైపోయింది, నా ప్రజలు ఏమైపోయారు, నేను సంపాదించిన ఆస్తంతా ఏమైపోయిందని చెప్పి దేవుని మాటని పెడచెవులో పెట్టి తన ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది లోతు భార్య. మన జీవితంలో కూడా చూస్తే గతాన్ని చూసుకొని మన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడితే నీవు ఎందుకు నీ జీవితంలో రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు? ఈ దినం ప్రభు అడుగుతుంటున్నాడు. మొదటిగా చూస్తే గతాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూద్దాం. అందువలన ప్రభు అందరితో చెబుతుంటున్నాడు, ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మొదటిగా చూస్తే మనని గతాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా చూస్తే మన చింత యావత్తు తీసేయాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక మూల కూర్చొని మనసంతా ముఖమంతా పెట్టుకొని చింత చేసుకుంటుంటాం. నీకు కలిగిన బాధ కావచ్చు, నీకు కలిగినటువంటి మరి నీ జీవితంలో నీ బ్రతుకులో ఏది కలిగినా సరే నీ జీవితంలో మాత్రము చింతను కూడా నీ జీవితంలో నీ మనసులో ఉండొద్దు. ఒకవేళ నీ జీవితంలో నీ మనసులో నీ యొక్క ఆలోచనలో కూడా చింత నీ జీవితంలో ఉంటే నువ్వు ఎప్పటికీ పైకి రావు. అందుకనే ప్రభు చెప్తుంటున్నాడు ఆ మాటలు. 25వ వచనం ఏముందమ్మా, చదవండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. చూడండి, ప్రత్యేకంగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అనుదిన జీవితంలో ఇవి లేని వారు ఎవరైనా ఉంటారా? అయ్యో, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం బట్టలు కట్టుకోవాలి, మనం ఎలా జీవించాలి, నా బ్రతుకు ఎలా ముందుకు సాగుతుందో, నా పిల్లలు ఎలా బ్రతుకుతారో, నా పిల్లల భవిష్యత్తు ఏందో అని చెప్పి ఎప్పుడు చూసినా కూడా మనకి ఇదే చింత కదా. ఇంకేమైనా ఉందా? ఏ ఇల్లు కట్టుకోవాలి, ఏ వాహనము కొనుక్కోవాలి, ఎప్పుడు చూసినా ఎలా నా బ్రతుకుని ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, ఎట్లా బ్రతుకుతామో, ఏం చేస్తామో, ఏమైపోతుందో అని చెప్పి ఎప్పుడు చూసినా చింత చేసి బ్రతకడము కంటే దేవుని సముఖంలో సంతోషముగా దేవుడు ఉన్నాడు, ఏదైనా దేవుడు నా జీవితంలో అనుమతిస్తే అది నేను సంతోషముగా నేను స్వీకరిస్తానని చెప్పి ఎప్పుడైనా మనం అనుకుంటామా? ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం భోజనం ముందు ఏంది అనుకుంటే ఆ కింది వచనాల్లో చెప్తున్నాడు, ప్రియమైనటువంటి నా దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏమి తిందామా, ఏమో తాగుదామా, ఏమి ధరించుదామా, ఏమి అంటే దీని కొరికే నీ శరీరము కొరకు, నీ దేహము కొరకు, నీ భౌతికమైనటువంటి అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేసి నీవు చింతపడుతున్నావేమో. కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు,
అయినను కొట్లలో సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నేను ఇస్తున్నాను కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా. 27వ వచనం చూడండి, అక్కడ చక్కటి మాట ఉంటుంది. మీలో ఏమైనా మొత్తం ఊక చింత చేసుకుంటే ఉంటుంటే, మీలో ఎవడైనా చింత చేస్తే, ఒకవేళ ఈరోజు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ప్రభు, ఊక చింత చేసుకుంటూ కూర్చుంటే నీవేమైనా ఆశీర్వాదంలోనికి నడిపింపబడతావా? నీ బాధ ఏమైనా విడిపింపగలుగుతుందా? ఈరోజు క్వశ్చన్ అడుగుతున్నాడు ప్రభు. నీవు చింత చేస్తుంటుంటే నీ బాధ ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? బాధలు లేవని అంటలే నేను, కష్టాలు జీవితంలో రావని అంటలేను. ఒకవేళ నీ జీవితంలో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నా దేవుడు విడిపించగలుగుతాడు కదా అని చెప్పి, అందుకనే ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ చింత యావత్తు నా మీద వెయ్యండి. అంటే నీ భారమును, నీ చింతను, నీకున్న సమస్త వేదనను నేను స్వీకరిస్తాను, ప్రార్థనా పూర్వకముగా నా మీద వేయండి అని ప్రభు అంటే, మనం ఏమని వేస్తున్నామా? చింత ఎప్పుడు కూడా మనం తీసేయం. ఏమైపోతుందో, ఎట్లా బతామో, ఎట్లా చేస్తామో, ఏమైపోతుందో, అదెట్లయిపోతుందో, ఇదెట్లయిపోతుందో, ఎప్పుడు చూసినా కూడా చింత తప్ప మన జీవితంలో ఏమైనా ఉందా? ఒక భక్తుడు, మన వాస్తవం చెప్పాలంటే మన పెద్దలు చక్కటి మాట మాట్లాడతారు. చితి చచ్చిపోయినోని కాల్చేస్తుందంట, కానీ చింత బ్రతుకున్నోనే కాల్చేస్తుందట. చచ్చిపోయిన తర్వాత కాష్టం చేస్తారు కదా, చితి వేరువండి రా బాబు అని అంటారు. కట్టెలతో చితి వేరుస్తాం. చితి చచ్చిపోయినని కాల్చేస్తుంది, కానీ చింత బ్రతుకున్నోని కాల్చేస్తుందట. ఎప్పుడు చూసినా ఏదో ఒక చింత చేసి 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 సమయానికి తినవు, సమయానికి నిద్రపోవు, సమయానికి చేయాల్సినవి ఏమి చేయవు. చివరికి నీ ఆరోగ్యము క్షీణించిపోయి నీవే మరణ పడకలోకి నీ జీవితం వెళ్ళిపోతుంది. అందుకనే ఈ దినం అడుగుతున్నాడు ప్రభు, నా కుమారుడా, నా కుమార్తె, నీ ఒకవేళ చింతిస్తున్నావేమో, నీ మనసులో, నీ జీవితంలో ఒకవేళ చింతుంటే దాన్ని తీసివేయి. దేవునికి ఇష్టానుసారుడు, దేవునికి యథార్థముగా నమ్మకముగా జీవించినటువంటి వ్యక్తి కూడా తన జీవితంలో చింత చేసిందట. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. చింత ఎవరిని వదిలిపెట్టదు బిడ్డ. యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. వాస్తవం చెప్పాలంటే యోబు గురించి కొంత మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోబు అట దేవునికి ఎలాంటి వాడట? యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన యోబు ఉన్నటువంటి స్థితిలో దేవునికి చూస్తే ఆయన తప్ప ఇంకెవరు నీతిమంతులుగా కనపడలేదట. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవునికి ఇష్టానుసరైనటువంటి యోబు తన జీవితంలో కూడా ఒక చింత చేస్తుండట. ఎందుకు? ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా మనిషే కదా. ఏది ఏది సంభవిస్తుందో అని ఆయన ఏమనుకున్నట్టు చదవండి. చూసాడు అంటే ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డా అంటే ఆయన కూడా చింత చేశాడు. నా కొడుకులు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతాయో, నా ఆస్తిపాస్తులు ఏమైపోతాయో, నా వంటలు ఏమైపోతాయో, నా గొర్రెలు ఏమైపోతాయో, నా గాడిదలు ఏమైపోతాయో, నాకున్నటువంటి పశు సంపద ఏమైపోతుందో అని చెప్పి లోపట ఆయన కూడా యోగుడు ఏం చేశాడట?
చింత చేశాడట. నేను ఏదైతే బహుగా భయపడ్డానో, చింత చేశానో అదే నా ముందుకు వచ్చింది. ఎందుకు చేయాలమ్మా మనం చింత? ఇది ఒక మాట అడుగుతున్నాడు ప్రభు. ఒకవేళ దేవుని సముఖములో ఒకవేళ పెళ్లిగానే ఉన్నారనుకోండి, దేవుని సముఖంలో మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ప్రభు ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి వాడను నేనే కదా. ఒక మనిషికి, ఒక దాసునికి, ఒక దాసురాలకి సాటి అయిన సహకారిని కలగజేసేవాడను నేనే కదా, ఈ కథపరచువాడను నేనే కదా అని ప్రభు అంటున్నాడు కదా. మనం ఎందుకు చింత చేయాలి? లేఖనాలను ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఓ ప్రభువా, ఓ దేవా, ఓ తండ్రి, ఏకాంగులను సంసారులుగా చేసేటటువంటి వాడవు నీవే కదా ప్రభువా. నేను ఒక్కనే ఉన్నాను, నాకు సాటి అయిన సహకారిని దయచేయి. ఒకవేళ స్త్రీలైతే నాకు సాటి అయిన యజమాని దయచేయి అని చెప్పి ఏ రోజైనా మనం ప్రార్థన చేసి మన చింత మన ప్రభువు మీద వేస్తున్నామా? వేయట్లే. ఒకవేళ పెళ్ళైనటువంటి వారు పిల్లలు లేని స్థితిలో ఉన్నారేమో, దేవుని లేఖనము సెలవిస్తుంది, మనుషులను గర్భాలను, అంటే మనుషులను పుట్టించేవాడను నేనే కదా, నేను ఒకవేళ గర్భాన్ని మూసివేస్తానా అని ప్రభు అడుగుతున్నాడు. యెషయా గ్రంథంలో చక్కటి మాటలు ఉంటాయి దీనికి సంబంధించినవి. ఏ రోజైనా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేశామా? ప్రభువా, నీవు మనుషులను కలగజేసేటటువంటి వాడవు, పుట్టించేటటువంటి వాడవు, మరి నీవు మా గర్భాలను మూసేస్తావా? మూసివేసే దేవుడవు కావు కదా ప్రభువా. మరి మాకు పిల్లలను ఇచ్చేవాడు నీవే కదా ప్రభు అని చెప్పి ఏ రోజైనా మనం ప్రార్థన చేస్తామా? ప్రార్థించాం. కానీ మన మనసులో చింత యావత్తు చింతిస్తుంటుంటాం. నాకు పిల్లలు పుడతారో లేదో, నా పిల్లలకు పెళ్ళి అవుతుందో లేదో, ఇవే నాకు రోగం బాగవుతుందో లేదో. మొదటిగా గతాన్ని వదిలిపెట్టాలి. రెండవదిగా చూస్తే చింతను వదిలిపెట్టాలి. మూడవదిగా కొంత చూద్దాం. కొన్ని బంధాలను మనం వదిలేసేసేయాలి. దేవుని విశ్వసించి కూడా మనం అనేకమైనటువంటి బంధాలలో కొనసాగింపులోకి వెళ్తాం. బ్రదర్, నాకు అందరూ మా రక్త సంబంధికులందరూ ఎవ్వరూ ప్రభుని విశ్వసించలే. నేను ఒక్కతినే, నా ఒక్క కుటుంబమే విశ్వసించింది. మన బంధాలు ఎలా కంటిన్యూషన్ చేస్తామంటే కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తాం. మన రక్త సంబంధుల దగ్గర ఏదైనా వివాహాలు కానీ ఏదైనా శుభకార్యాలు జరిగితే అన్నిట్లో పాలు పంపులు పొందుతాం. ఏమైనా వదిలేసావా? ప్రభు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, అన్ని జనులు ఏదావత్ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంది ఆ ఫ్యాషన్ అంటే, ఏదావత్ అయినా కూడా మంచి డీజే పెట్టుకొని ఆడోళ్ళు మోగోళ్ళు తేడా లేకుండా ఎగిరి కంతులేస్తున్నారు. మరి నువ్వు ఏర్పరచబడిన దానో, ప్రత్యేకించబడినటువంటి దానో వాడవు కదా. మరి నీవును వారి దగ్గర పోయి ఎందుకు వారి విందులలోనే పాలు పంపులు పొందుతుంటున్నావు? సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూడండి. భక్తిహీనుల త్రోవను చెరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక. మరి ఎప్పుడు తప్పించుకుంటున్నాం? బర్త్డే వచ్చింది, అందరిని పిలిచావు. నువ్వు ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకించబడినటువంటి కుటుంబము కదా. లేదండి, అందరూ అన్యులే కదా. దేవునికి వందన.
నువ్వు దేవుడికి ఇష్టానుసారంగా జరుపుతున్నావా? ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు ఒకసారి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే, ఏదైనా చెయ్యాలి 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 అని ఒక తపన ఉంటే, అలెగ్జాండర్ విషయంలో ఆయన 8 సంవత్సరాలు అతి కొద్ది సమయంలోనే ఇంచుమించు అంటే 20-21 సంవత్సరంలోపే తన తండ్రి చనిపోయిన తర్వాత యుద్ధకాంక్ష చేత ప్రపంచాన్ని జయించాలనేటువంటి ఉద్దేశము చొప్పున అనేకమైనటువంటి దేశాలను జయించుకుంటూ వచ్చారు. మస్తు డబ్బు అయిపోయింది, విపరీతమైన డబ్బు, ఆస్తి. వాస్తవం చెప్పాలంటే ఇంచుమించు 33 సంవత్సరాలకి చచ్చిపోయినాయి. 33 సంవత్సరాలకి చచ్చిపోయాడు. 8 సంవత్సరాలు యుద్ధం చేసుకుంటూ అంటే ఇంటిని వదిలేసి, ఊరును వదిలేసి దేశాల మీద పడి యుద్ధం చేస్తూ వస్తూ ఉంటున్న సమయంలో ఒక దేశం మీదకి, పర్షియా అనేటువంటి దేశం మీదకి, ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి, ఆ యుద్ధాన్ని జయించడానికి సిద్ధపడుతున్న సమయంలో వాళ్ళందరూ అలసిపోయారు. ఎవరు అంటే తన సైన్యం అంతా అలసిపోయి రాజుతో అంటున్నారంట, అలెగ్జాండర్తో అంటున్నారట, రాజా, ఇప్పటిదాకా సంపాదించినటువంటి ధనము, డబ్బు, ఆస్తి సమస్తం ఇక మనకు చాలయ్యా, ఇంకెందుకు, సరిపోదా? ఒకవేళ మనం ఎలా ఉంటున్నామంటే అలసిపోయి ఉన్నాం. ఈ సమయంలో ఆ దేశం మీదకి మనం యుద్ధానికి పోతే మనం ఓడిపోతాం. వద్దయ్యా, జాలని చెప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం, మన దేశానికి వెళ్ళిపోదాం, మన పిల్లలు ఏమైపోయారో, మన కుటుంబాలు ఏమైపోయాయో అని చెప్పి ఒకరినొకరు ఏమైపోయారు, గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట, ఆ సందర్భము అలెగ్జాండర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకే ఒక పని చేశాడు. ఏం పని చేశాడంటే, బాబు మీరందరూ రండి అన్నారు. అంటే ఎవరైతే సైన్యాధిపతులు ఉన్నారో వారందరూ అలెగ్జాండర్ రాజు ముందుకు వచ్చి, అయ్యా చిత్తం చెప్పండి అయ్యా అని అన్నారు. ఇప్పటిదాకా మనం సంపాదించిన కొల్ల సొమ్ము అంతా తీసుకొని రండి అని అన్నాడు. డబ్బు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, బంగారము కావచ్చు, సర్వ సంపద ఏది ఉందో అవన్నీ తీసుకొని రమ్మని చెప్పాడు. రాజు ఎందుకు రమ్మంటుండో అని చెప్పి వేగిరమే అలాన్ని తీసుకొని వచ్చి రాజు ముందు పెట్టారు. పెడితే అలెగ్జాండర్ ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆ సంపద అంతటికి నిప్పంటించి వచ్చాడు. అంటే తగలబెట్టేసేసాడు, మొత్తం తగలబెట్టేసేసాడు. ఒకవేళ ఎవడైనా ఏదైనా ఎదురుదామంటే ఆయన రాజు కాబట్టి సంపిస్తాడేమో అని చెప్పి ఎవరు నోరు తెరవలే. వాళ్ళకు ఉన్న కలసమంతా ఎగిరిపోయింది, కాలిపోయింది. అప్పుడు ధైర్యము తెచ్చుకొని, సైనికులందరూ ధైర్యము తెచ్చుకొని, ఎవరి చేత ఏ రాజ్యం మీదకైతే ఓడిపోతామో అని భయపడ్డారో ఇప్పుడు ఏమి లేదనుకొని ధైర్యముగా బలము తెచ్చుకొని ఆ రాజ్యం మీద యుద్ధము చేస్తే సులువుగా ఆ యుద్ధాన్ని, ఆ రాజ్యం మీద గెలవగలిగారు. మన జీవితంలో కూడా కొన్ని వదిలిపెట్టాలంటే ఎలా ఉంటుందో తెలుసా? రాజీ పడిపోతాం. ఇంకెందుకులే, ఉన్నది చాలే, ఇంతవరకు చేసిన సేవదాలు, ఇంతవరకు బ్రతికిన బ్రతుకు చాలు, ఇంతవరకు సంపాదించిన ఆస్తి చాలు. ఏ విషయంలో సరే మనం రాజీ పడి బ్రతుకుతూ ఉంటుంటామో అపవాదం వచ్చి ఏం చేస్తుందట, ఇక చాలే, ఇంకెందుకు చేస్తావు, ఇక చాలే, ఇప్పటిదాకా చేసింది చాలులే అని చెప్పి మనసులో పెడితే చాలు మనం ఏమనుకుంటాం, సరిపోయిందని మనం అనుకుంటాం. రాజీ పడేటటువంటి బ్రతుకు. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం కొంతమందిని కొన్ని బంధాలను వదిలేయమంటే అస్సలు వదిలేయం.
అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఎప్పుడు అబ్రహాము దేవుని ఆశీర్వాదాలను పొందగలిగాడంటే కొన్ని బంధాలను వదిలేసేంత వరకు అబ్రహాము ఆశీర్వాదములోనికి రాలేకపోయాడు. ఎవరిని వదిలేసాడమ్మా? మొదటగా బంధాలు వదిలేసేయమంటే ఎందుకు? ఏం పాస్టర్ గారు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దంటున్నావా? వెళ్ళొద్దని ఎవరు అంటలేడు, దేవుడు చెప్తలేడు. అందరితో ప్రేమగా ఉండు, నువ్వు చేయాల్సినవి చేయి, చేయకూడని మాత్రమే జీవితంలో ఎప్పుడు చేయకు. అబ్రహాము ఎప్పుడైతే లోతు నుంచి విడిపోయాడో దేవుడు తన జీవితంలోకి ఆశీర్వాదంలోనికి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లోతుతో సహవాసం చేసిన దినాలు ఆశీర్వదించబడ్డాడా? లోతుకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? వాళ్ళ పనులు వీళ్ళ పనులు చాలా గొడవలు పెట్టుకున్నారు. బాబు, నీ పనులు నా పనులు గొడవ పెట్టుకుంటే ఒకరోజు నేను గొడవ పెట్టుకునేటువంటి సమయ సందర్భాలు తారసపడతాయేమో అని చెప్పి అబ్రహాము లోతును పిలిచి, లోతు ఇక రండి అని అన్నాడు. ఏంటబ్బా బాబా ఏంది చెప్పానంటే ఒకే ఒక మాట అన్నాడు, నీవు ఇక్కడ తూర్పుకు చూడు, పడమటికి చూడు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నేను పడమటికి నీవు వెళ్తే నేను తూర్పుకి వెళ్తానని చెప్పి అబ్రహాము లోతుతో అంటే, లోతు ఏం చేశాడు? తూర్పు దిక్కున్నటువంటి అంటే ఆ ప్రాంతాన్ని, పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసేసి సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళిపోయాడు. లోతు ఎప్పుడైతే అబ్రహామును వదిలేశాడో, కొన్ని అనుకోవచ్చు, అరే అబ్రహాముకి ఏమైనా తెలివి ఉందా? అబ్రహాముకి ఏమైనా ఆలోచన ఉందా? ఎడారి ప్రాంతంలో ఎక్కడున్నా? ఎడారిలో ఏమున్నాయి? అన్ని కొండలు ఉన్నాయి, ఇసుక ప్రాంతం ఉంది. ఎడారి ప్రాంతంలో ఆ అబ్రహాము ఎలా బ్రతుకుతాడో, తన పశువులు తన మందలు ఎలా పోషించగలుగుతాయని చెప్పి ఆలోచన లేకుండా లోతుకు మంచి ప్రాంతాలను ఇచ్చేసాడని చెప్పి బాధపడ్డారు. కానీ అబ్రహాము ఎప్పుడైనా తన పశువులు, తన మంద, తన ఆస్తి, తన పరివారం ఎక్కడైనా శ్రమ పడ్డట్టుందా చరిత్రలో, బైబిల్లో? దయచేసి ఎందుకు ఈ మాటలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మొదట మన గతాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా చూస్తే మన చింతించడం, ఆ చింతలు తీసేయాలి. మూడవదిగా చూస్తే కొన్ని బంధాలను మనం వదిలేయాలి. కొన్ని బంధాలను వదిలేయకపోతే మనం ఏమైపోతున్నామంటే, బడినవాడవు కదా, నువ్వు ప్రత్యేకించబడినటువంటి దానవు కదా. ఎప్పుడైతే నువ్వు రాజీ పడి బ్రతుకుతున్నావో, నువ్వెందుకైతే నువ్వు ఇక చాలు అని చెప్పి అనుకుంటున్నావో, నువ్వు అక్కడే ఉండిపోతావు. అందుకని మన జీవితంలో వదిలేయాల్సినవి ఏమైనా ఉన్నాయంటే, మొదటిగా చూస్తే గతంలో ఏం జరిగిందో నీకు సంబంధం లేదు. ముందున్న జీవితంలో దేవుడు నా జీవితంలో మంచి చేస్తాడని విశ్వసిస్తే నీ జీవితంలో మేలు జరుగుతుంది. చివరిగా ఇంకొక మాటను చూసుకొని ముగింపులోకి వెళ్దాం. ద్వేషం. ఎప్పుడు చూసినా మన జీవితంలో ద్వేషాలని వదిలేసుకుంటున్నామా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం, 31, 32 వచనాలు చూడండి. ఏముందో అక్కడ చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 31, 32. సమస్తమైనటువంటి ద్వేషము, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వము విసర్జించుడి. విడిచిపెట్టండి. విడిచిపెడుతున్నామా? ఇందులో ఏ ఒక్కటి మనలో లేదంటారా? ఈ రోజు దాకా అక్కడ 2, 3 చెప్పాడు.
అక్కడక్కడ 2, 3 చెప్పాడు. ఎన్ని? 2, 3, 4 ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్కటిగా చూడండి ఏముందో. మొదట ఏముంది? ద్వేషం. ద్వేషం మనలో ఉందంటారా? లేదంటారా? లేదండి. మా జీవితంలో ద్వేషము పూర్తిగా అనగొట్టబడింది, తీసివేసాను అంటాం. అప్పుడప్పుడు పైకి వస్తాను, పాత మనిషి మళ్ళీ బయటికి వస్తాను. ఒకటి ద్వేషం, రెండోది కోపం. కోపం లేదండి. ఒకప్పుడు ఎంత కోపిస్టో, ఇప్పుడు కోపం మొత్తం తీసేసాం. ఎవడైనా నీ దగ్గరికి వచ్చి రెచ్చగొడితే కోపం నీ దగ్గరికి కోపం వస్తుందా? ఆ సమస్యలు నీ దగ్గరికి, అలాంటి స్థితిగతులు నీ దగ్గరికి వస్తే కోపం నీ దగ్గరికి వస్తుందా? మూడోది చూడండి, క్రోధం. క్రోధం అంటే ఇంకా క్రోధం తర్వాత అల్లరి. లేదండి నేను చిన్నపిల్ల అల్లరి చేయడానికి అని అంటాం. అల్లరి చేస్తున్నామా? ఇప్పుడు ఎక్కడైనా అల్లరి చేస్తున్నామా? దూషణ, అప్పుడప్పుడు దూషిస్తుంటుంటాం. వాడు మాతో సరిపోల్చగలుగుతారా అండి? వాడు ఎంత, వాళ్ళు ఏ పాటి వారు, వాళ్ళ. అప్పుడప్పుడు మనం ఎలా ఉంటుంటామంటే, ఎలా దూషిస్తామంటే చాలా మందిని తక్కువగా చేసి మాట్లాడుతుంటుంటాం. ఇవన్నీ ఇక్కడ రాసి పెట్టబడినవి. మన జీవితంలో ఏమి మన జీవితంలో లేవు అని చెప్పగలుగుతామా? అదేవిధంగా చూస్తుంటే సకలమైనటువంటి దుష్టత్వము మీరు విసర్జించుడి, ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణామయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది చేస్తున్నామా? ఇది మనము చేస్తున్నామా? ఈ వాక్యములో, ఈ వచనములో చెప్పబడినటువంటివి ఏవియో మన జీవితంలో అసలు లేవు. ఆశీర్వాదాలు రాగలుగుతాయి. నువ్వు విడిచిపెట్టాల్సినవి ఇంక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మనము ఒక 2-3 మనం చూసాము. కానీ బైబిల్ చదివితే మనం విడిచిపెట్టాల్సినవి ఎన్నో మన దగ్గరకు వస్తుంటుంటాయి. అదే విధముగా ఒక్క చిన్న మాట చెప్తాను చివరిగా. శరీర క్రియలను కూడా విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టాలి. ఎప్పుడు మన ముఖములో సంతోషమే ఉండాలి కానీ చిరునవ్వే ఉండాలి కానీ మన ముఖములో చింత ఉండొద్దు. యేసు ప్రభుల వారు చనిపోతున్న చివరి సమయంలో, చివరి గడిలో కూడా దేవుని సముఖములో ఆకాశము వైపు, తండ్రి వైపు తన కనులెత్తి సంతోషముగా తన ఆత్మను అప్పగించుకుంటూ ఏడ్చినటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాయా? కాళ్ళలోంచి రక్తం గారుతుంది, తలలోంచి రక్తం గారుతుంది, 2 చేతుల్లోంచి రక్తం గారుతుంది, పక్కలో బల్లెం పోటు పొడిచారు, అంత నిలువెల్ల రక్తధారలే గారుతున్నాయి. కానీ ఆ స్థితిలో ఉండి కూడా దేవుడు చింత చేస్తున్నాడా? ప్రభు దగ్గర ఆ సందర్భంలో కూడా తన ముఖంలో బాధ ఉందా? వేదన కలిగినటువంటి మాటలు మాట్లాడా ప్రభు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన శరీర క్రియలు కూడా ఎలా ఉండాలంటే, మనం ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ మన ముఖంలో చిరునవ్వే ఉండాలి. కానీ ఎప్పుడు చూసినా కూడా అనేక మంది కుటుంబాల్లో ముఖములో చిరునవ్వు మాత్రం అంతా పెట్టెలో పెట్టేశారు, అలమారిలో పెడతారు. చిరునవ్వును మొత్తం అలమారిలో పెడతారు. ఎప్పుడు తీస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడే తీస్తారు. చింత ముఖం ఎప్పుడు కూడా వాళ్ళ ముఖంలో చింతనే కనబడుతుంది కానీ సంతోషం కనబడదు. అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నామంటే ఎంత సిగ్గుచేటు.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.